గైస్ ఇదే పుట్టు. నోర్లు ఎక్కువ తిరగండి, లోపలికి దోమలు వెళ్తాయి. ఇది కొబ్బరి రైస్ లేయర్స్ లో ఉండాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే పుట్టు పిండి గట్టిగా ఉండకూడదు, అలా అని పల్చగా కూడా ఉండకూడదు. పుట్టు ఆకారం పర్ఫెక్ట్ మీకు ఇచ్చిన సిలిండరికల్ షేప్ లో ఉండాలి. అది లోపలికి వేసిన తర్వాత వేరే ఏ షేప్ లోనూ రాదు. ఈజీ ప్రాసెస్ ఇది. ఇది కూడా చేయకపోతే సుధీర్ గారి మీద ఒట్టే. ఇప్పుడు మీరు వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నుంచి. ఒక్కొక్క టీం నుంచి ఎవరు వెళ్తారో చేతులెత్తండి. చేతులెత్తిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వెళ్ళండి. ఏంట్రా ఇది? నువ్వు దోచుకెళ్తున్నావా లేకపోతే తీసుకెళ్తున్నావా? సుమా గారు, పుట్టులోకి ఈ సున్నుండలు వేసి నేను తినడానికని తీసుకొచ్చాను. రెడీ స్టార్ట్. మీకు వచ్చినటువంటి ప్యాకెట్ ఆల్రెడీ ప్రిపేర్డ్ మిక్స్ ఇది. ఓకే, దీంట్లోకి మీరు మిల్క్ వేసి మరిగిస్తే చాలు. పంచదార కూడా ఉంది.